తెలంగాణ వార్తలకు వెళ్తే మరి ఒక పేపర్ రాసింది, మరి ఎంతవరకు కరెక్ట్ రాకేష్ చెప్పాలి. 4,000 కోట్ల ఐడిపిఎల్ భూములు, కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరికొందరు బడాబాబులపై ఆరోపణలు అంటూ వార్త ఇచ్చారు. కృష్ణారావు అవినీతిని ఆధారాలతో సహా బయట పెడతానని కవిత గారు అంటున్నారండి. ఏంటి కవిత వర్సెస్ ఈ కృష్ణారావు, ఇది మొత్తం కొంచెం గందరగోళంగా అవుతుందా, లేదా టీఆర్ఎస్ వర్సెస్ కవిత, బీఆర్ఎస్ వర్సెస్ కవిత? నో సార్, మాకు అట్లాంటిది ఏం లేదు. ఆమె వ్యక్తిగతంగా కృష్ణారావు గారి మీద ఆరోపణలు చేసింది కాబట్టి కృష్ణారావు గారు దానికి విత్ ఆధారాలతో సమాధానం చెప్పారు. ఈ పత్రిక నిన్న చెప్పిన దాని ప్రకారం ఆయన హరీష్ రావు గారిని, కేటీఆర్ని ఇబ్బంది పెట్టేలాగా ఇప్పుడు మాట్లాడుతుందని కూడా ఆయన. నో సార్, నేను ఏమంటున్నా, కృష్ణార్పణం అని చెప్పేసి ఆయన ఎక్కడ డైరెక్ట్గా మెన్షన్ చేయలేదు. ఒకవేళ చేసి ఉంటే కృష్ణారావు గారు తప్పకుండా ఆంధ్రజ్యోతి పేపర్ మీద కూడా పోరాటం చేస్తారు. వాళ్ళ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే బయట పెట్టమని చెప్పండి. అంటే ఎవరికి షెల్గా వాళ్ళు వాడుతున్నారో ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను. లేదు సార్, నేను ఏమంటానంటే అక్కనే మేము అక్కనే పిలుస్తాం, కానీ అక్క ఓన్లీ మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గరికి పోయి ప్రెస్ మీట్లు పెట్టి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద జగదీశ్వర్ రెడ్డి గారి మీద కావచ్చు, నిరంజన్ రెడ్డి మీద కావచ్చు, లేకపోతే కృష్ణారావు గారి మీద కావచ్చు, వివేకన్న మీద కావచ్చు, లేకపోతే అక్కడ కాంగ్రెస్ ఎక్కడికి వెళ్ళి చెప్పండి, ఎక్కడ వెళ్ళట్లేదు, వాళ్ళ మీద ఆరోపణలు కూడా చేయట్లేదు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఇంత స్పష్టంగా మ్యాచ్ లేదు సార్. నేను ఏమంటున్నానంటే క్యాబినెట్ ఇస్తా అన్నారు, ఇయ్యలేదన్నారు, అవేవేవో రాశారు. మేమేమంటాం దానికి దానికి పోను. కృష్ణారావు గారి మీద ఒకవేళ ఆంధ్రజ్యోతి పేపర్ ఆరోపణ చేస్తే వాళ్ళ దగ్గర ఆధారాలు ఏమన్నా బయట పెట్టండి, లేకపోతే కృష్ణారావు గారు తప్పకుండా లీగల్గా దాన్ని ఫేస్ చేయండి. ఎక్కడ కూడా పేరు రాయలేదు సార్, నేను మొత్తం న్యూస్ చదివాను. ఊరికే ఆయన ఫోటో వేసి కృష్ణార్పణం అని చెప్పేసి ఆయనకి పేరు రాశారు. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మరికొందరు బడాబాబులపై ఆరోపణలు సార్, ఆరోపణలు అని రాశారు, కానీ వాళ్ళు కబ్జా చేశారని చెప్పి ప్రూఫ్స్ తోటి నిన్న కృష్ణారావు గారు ప్రెస్ మీట్ పెట్టిన దాంట్లో ప్రూఫ్స్ ఎవిడెన్స్ తోటి పెట్టారు. కాబట్టి నేనేమంటాను, ఎవరికి ఎవరు షెల్గా మారుతున్నారని తప్పకుండా చూస్తాం సార్. కృష్ణారావు గారిని కాంగ్రెస్ లోకి అట్రాక్ట్ చేయడానికి ఏమైనా ప్రయత్నమా సార్? ఎవరిని అట్రాక్ట్ చేయకుండా సార్ 10 మంది ఎమ్మెల్యేలేదు ఇప్పటివరకు తెలియలేదు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఒకటే చెప్తున్నాను సార్, కంప్లీట్గా ఇక్కడ జరుగుతున్నటువంటి దాన్ని మీకు గమ్మత్ విషయం చెప్పాలి సార్. మా ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రిక గురించి మీరు తీశారు కాబట్టి ఈరోజు ఆరోపణలు వస్తున్నాయంటే, మొన్న గ్లోబల్ సమ్మిట్ అయింది సార్, అగ్రిమెంట్లు అయ్యాయని చెప్పేసి పేపర్లో వచ్చింది సార్. పేపర్లో వస్తే ఈనాడు పేపర్లోనేమో 3.97 lakhs crores అగ్రిమెంట్ అయిందని దాంట్లో వస్తుంది. ఆంధ్రజ్యోతిలో వచ్చేసి 2.44 crores అయింది, lakhs of crores అగ్రిమెంట్ అయిందని ఆంధ్రజ్యోతిలో వస్తుంది. అసలు నిజంగా అగ్రిమెంట్ అయిందా కాలేదు ఇంతవరకు అగ్రిమెంట్ పేపర్లు ఎవరు చూడలేదు సార్. కాబట్టి నేను ఏమంటున్నాను సార్, అయ్యి ఉంటే సార్ ఇండస్ట్రీ మంత్రి ఎక్కడ కనిపించలేదు సార్. ఆయన ఇండస్ట్రీ మంత్రికి సంబంధం లేకుండానే మొత్తం అగ్రిమెంట్లు అన్నీ జరిగిపోయినాయి. లేదు సార్, ఇండస్ట్రీ మంత్రి ఆయన మాకు మా గౌరవ శ్రీధర్ బాబు గారు ఐటీ అండ్ ఇండస్ట్రీ మంత్రి సార్ ఉన్నారు. ఎక్కడ దేంట్లో ఏ అగ్రిమెంట్ లో ఒక ఫోటో చూపెట్టండి సార్, నాకు నేను ఒప్పుకుంటాను సార్. ఏ అగ్రిమెంట్ లో కూడా పెట్టలేదు సార్ ఆయన, పాపం ఆయన అసలు క్యాబినెట్ ఎవరు కూడా పెట్టలేదు సార్. ఏంటి నిజంగానే ఈ కృష్ణారావు గారిని వర్సెస్ కవిత గారి ఇష్యూలో మీ రోల్ ఏంటి? కాంగ్రెస్ ఏమైనా ఇది చేస్తుందా, ఏమైనా ఏదో రకంగా కథ నడుపుతోందా ఏమన్నా? ఒకళ్ళు తోకుంటున్నారు, అప్పుడు కలిసినప్పుడు చేసిన పాపాలు విడిపోయినాక బయట పెట్టుకుంటున్నారు. దానికి మేమేం చేస్తాం, మీరు వెనకాల నుంచి ఏమైనా గిల్లుతున్నారా అని. మాకంత ఓపిక ఎక్కడ సార్? ఇప్పుడు విఠల్ గారిని ఇంతకుముందు మీరు మాట్లాడి ఇంతకుముందు సారే ఉన్నారంటే విఠల్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇంగ్లీష్ మాట్లాడరు, అది చేయరు. కానీ ప్రాస్పెక్ట్ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు ఈ 11 ఏళ్ల బీజేపీ పార్టీ పాలనలో ఎక్కడ కూడా ఇంత పెద్ద గ్లోబల్ సమ్మిట్ చేయలేదు, ఇంత పెద్ద 3 trillion ఎకానమీని ఇన్వైట్ చేయలేదు, మనకున్న పొటెన్షియల్ ప్రపంచానికి చూపించలేదు. దట్స్ వేర్ యువర్ ప్రైమ్ మినిస్టర్ ఈస్ ఫెయిల్డ్, దట్స్ వేర్ యువర్ మినిస్టర్స్ ఆర్ ఫెయిల్డ్. ఇవాళ ప్రపంచం ఎటుపోతుంది, మనం ఎక్కడికి పోవాలి, మనకున్నటువంటి శక్తి, సంపద, యువత, ఎడ్యుకేషన్, మంచి ప్రదేశం, దక్కన్ పీఠభూమి, వీటిని మనం ప్రొడ్యూస్ చేసుకొని బయటికి చూపిస్తాం. దాన్ని చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం. దాని గురించి అడగలేదు విషయం కాదు మాకు కృష్ణారావు గారికి మాధవరం కృష్ణారావు గారికి కవిత గారికి ఈ తగాదాలో వాళ్ళిద్దరు చూస్తూనే మేము చూస్తా ఉన్నాం. దాంట్లో మేమేం లేదు, కాకపోతే కొన్ని ఫన్నీగా నడుస్తా ఉంది. నిన్న కూడా కృష్ణారావు గారు కవిత మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి విషయం కూడా చూస్తాను. ప్రభుత్వంలో ఉన్నప్పుడు అందరు కలిసి పాలు పంచుకున్నారు, మరి ఇప్పుడు విడిపోయి పాలు పంచుకునేటువంటి ఆస్తి తగాదాల్లో ఇది ఒక భాగంగానే మేము చూస్తాను. అందుకంటే దీంట్లో కాంగ్రెస్ పార్టీ సార్ మీరే ప్రభుత్వంలో ఉన్నారు, దాన్ని ఎంక్వైరీ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ ఎవర్ మీరు గ్లోబల్ సమ్మిట్ గురించి చెప్పారు కదా,
దానికి రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు కూడా రాకపోవడం, లేకపోతే మీ ప్రభుత్వంలో ఉన్నదే మేము ముగ్గురు ముఖ్యమంత్రులు, కర్ణాటక ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, మేమున్నా కూడా నెక్స్ట్ వచ్చేసి ఒక ఇద్దరు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, వాళ్ళందరికీ పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా ఓహో ఆహో అంటూ ఇన్విటేషన్ ఇచ్చారు, హెలికాప్టర్లు వేసుకొని ఫ్లైట్లు వేసుకొని స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోయారు. ప్రధానమంత్రి రాలేదు, అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా రాలేదు. అంటే మిమ్మల్ని ప్రధానమంత్రి ఎంత గుర్తించలేదో రాహుల్ గాంధీ కూడా అంతే గుర్తించలేదని చెప్పేసి మీరు చెప్పదలుచుకున్నారా? కాబట్టి అది కూడా చెప్పండి సార్. నేనేమంటున్నా అంటే ఎందుకు రాలేకపోయారు మరి? అక్కడ ఏం లేదు కాబట్టి వాళ్ళు కృష్ణారావు గారి కవిత గారికి పంచాయతీ మధ్యలో మళ్ళీ రాహుల్ గాంధీ గారు రావట్లేదు. ఢిల్లీలో ధర్నా చేస్తే రాహుల్ గాంధీ రాడు, బీసీల గురించి ఢిల్లీలో ధర్నా చేస్తే రాహుల్ గాంధీ రాడు, ఇక్కడ ధర్నా చేస్తే రాడు. వాళ్ళు గోక్కునే ప్రయత్నం దాంట్లో మేం చేసేది చూస్తున్నాం. మీరే కదా ప్రభుత్వం, నెత్తులు పట్టుకోవడానికి బకెట్ సిద్ధంగా పెట్టుకుంది మీరే కదా. వ్యక్తులు మాట్లాడుకునే దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? వీఆర్ వెయిటింగ్. రైట్. విఠల్ గారు దీనికి సమాధానం చెప్పండి. ఓటుకు 3000 దాకా ఇస్తున్నారంటే ఏమిటి పంచాయతీలు? ఒకప్పుడు తెలంగాణలో ఈ పరిస్థితి ఉన్నట్లేదు, కానీ క్రమేపీ ఈ 3000 రూపాయలు ఇవ్వటువంటి ఆంధ్రలో కూడా అట్లాగే ఉంది, నేనేం కాదంటలేదు. అప్పుడు ఆంధ్రలో ఉన్న సంస్కృతి తెలంగాణకు కూడా వచ్చిందా, లేదా తెలంగాణలో కూడా మొదటి నుంచి ఉందా? ఇన్ని వేల రూపాయలు ఒక్క మన అసెంబ్లీ ఎన్నికల్లో సార్ దురదృష్టక పరిణామాలు ఏంటంటే, ఒకప్పుడు మీరు అన్నట్టు ఆంధ్రలో డబ్బులు పెట్టి ఎమ్మెల్యేలు గెలిచేవాళ్ళు, ఎంపీలు గెలిచేవాళ్ళు అనేది ఉండే. ఆ సంస్కృతి గత దశాబ్దాల కాలంలో తెలంగాణకు కూడా వచ్చింది సార్. ఇవాళ మనం ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే, ఇప్పుడు రాకేష్ భాయ్కో, పవన్ గారికో, నాకు ఎవరైనా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎన్ని కోట్లు ఖర్చు పెడతామని అంటారు. 50 కోట్లు పెడతారా? ఇప్పుడు రాబోయే ఎలక్షన్ లో 50 నుంచి 100 కోట్లు అయిపోతుంది సార్. ఇది సర్పంచ్ లాంటి ఒక గ్రామంలో ఉన్నటువంటి గ్రామానికి అధిపతిగా ఉన్నటువంటి సర్పంచ్ ఎలక్షన్స్ లో కూడా ఈ రకంగా ఈ సంస్కృతి రావడం అనేది చాలా దురదృష్టకరం. మరి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన దినోత్సవానికి వెళ్ళినప్పుడల్లా ఆఫ్ కో ఫుల్ కో లొంగిపోవద్దు, డబ్బులు ఖర్చు పెట్టద్దు, డబ్బులు ఇవ్వమాకండి అని చెప్తూ వచ్చారు కదా. మరి నా అభిప్రాయం ఏంటంటే, ముందు రాజకీయ నాయకులు, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగింది, లేదు ఎలక్షన్ జరిగింది, డబ్బులు వంచకుండా మన జూబ్లీహిల్స్ ఎలక్షన్ గెలిచిరా సార్? చేయకుండా బాగుండేది కదా. డబ్బులు వంచకుండా జూబ్లీహిల్స్ ఎలక్షన్ గెలిచిర్రా? చీరలు వంచకుండా జూబ్లీహిల్స్ ఎలక్షన్ గెలిచిర్రా? ఇది ఓపెన్ గా సరే, ఎలక్షన్ కమిషన్ అది ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, దాన్ని మనం ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అని చెప్పుకుంటాం, కానీ ఎక్కడ కూడా ఈ ఎలక్షన్స్ కి వచ్చేసరికి ఒక నియంత్రణ లేకుండా పోతుంది. పార్టీలకు అతీతంగా డెఫినెట్ గా ఈ దేశంలో ఎలక్షన్ రిఫార్మ్స్ రావాలి. సామాన్యమైన వ్యక్తి కూడా ఎన్నికల పోటీ చేసి గెలవాలన్నటువంటి పరిణామాలు రావాలి. ఇవాళ ఊర్లలో కూడా 3000కు వార్తలు చూస్తే నిజంగా బాధాకరం. ఊరు సర్పంచ్ కూడా 3000 అంటే గ్రామాలు ఇక్కడ హైదరాబాద్ సరౌండింగ్ లో సార్ ఆశ్చర్యపోతారు. ఒక్కొక్క అంటే ఇప్పుడు కొన్ని గ్రామాల్లో హైదరాబాద్ లో కలిసిపోయిన మున్సిపాలిటీ, కానీ హైదరాబాద్ లో కలవని గ్రామాల్లో పోతే సర్పంచ్ ఒక్కరు ₹1 కోటి ఖర్చు పెడుతున్నారు సార్. ₹1 కోటి. వార్డు మెంబర్ కూడా 10 లక్షలు ఖర్చు పెడుతున్నారు. అంటే ఏంది దానిలో ఉన్నటువంటి మజా ఏందో అర్థం కాదు. అంటే ₹1 కోటి ఖర్చు పెట్టినటువంటి సర్పంచ్ రేపొద్దు ఎక్కడి నుంచి రికవర్ చేస్తారు? పైగా హామీలు కూడా మీ రాజకీయ పార్టీలు, ప్రధాన రాజకీయ పార్టీలు ఇచ్చినట్లుగానే హామీలు ఇచ్చేస్తున్నారు. ఏది ఏళ్ల తరబడి ఇన్సూరెన్స్ కడతారంట, ఇంకేదో తులం బంగారం ఫ్రీ కేబుల్ అంట, తులం బంగారం, పెళ్లిళ్ళకి డబ్బులు ఇస్తారంట, ఇల్లు కట్టిస్తారంట. తమాషాగా ఉంది. ఇవన్నీ కూడా చాలా తీవ్రమైన పరిస్థితికి వెళ్తా ఉంది. ఎంజాయ్ చేస్తున్నారు సార్ విఠలన్న. అది అంటే సారీ టు సే, బట్ ఎంజాయ్ చేయడం కాదు, కానీ ఏమైతుందంటే కరప్షన్ ఇప్పుడు ఒకసారి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు సంపాదించుకోవడానికి వివిధ రూపాలు, వివిధ మార్గాల్లో వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే చేస్తున్నారో అయితే సంపాదించుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని మీరు చెప్పినట్టుగా ఈ సిటీ చుట్టుపక్కల లేఅవుట్లకు కావచ్చు, వాటికి కావచ్చు, ఏదైతే మీరు అంటున్నారో, నాట్ ఓన్లీ హియర్, గ్రామాల్లో కూడా ఈ విష సంస్కృతి చాలా పెరిగిపోయింది. అది ఏ రాజకీయ పార్టీకి, మీరని నేనని కాదు, ఇక్కడున్న ఏ రాజకీయ పార్టీ కాదు, ఏ రాష్ట్రంలో కూడా మంచి సరైన పద్ధతి కాదు. బట్ మనం అయినా కానీ మన చేతిలో కంట్రోల్ లేదు. నేను సరదాగా దీని మీద కామెంట్ చేశాను. ఆవు అంటే మళ్ళీ ఎవరికైనా సెంటిమెంట్ అంటే అనుకుంటారేమో. గేద చేలో మేస్తే దూడ గట్టు మీద రాజకీయ పార్టీలు, ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఎలక్షన్స్ లో గడిచిపోయినా లేదు సార్, తప్పకుండా. ఎందుకంటే ఇక్కడ విఠలన్న, నేను అంటే పవన్ గారి గురించి నాకు పెద్దగా తెలియదు, కానీ విఠలన్న నేను తెలంగాణ ఉద్యమ కాలం నుండి, ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళం సార్. ఇద్దరం కూడా రాజకీయంగా పెద్దగా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం కాదు, లేకపోతే మా పూర్వీకులు ఎవరు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కూడా కాదు. ఆయన ఉద్యోగ సంఘాల నాయకునిగా వచ్చాం, మేము విద్యార్థి నాయకునిగా వచ్చాం. కాబట్టి ఈ జరుగుతున్నటువంటి, ఇంతకుముందు అన్న చెప్పింది ఒక మాట ఏంటంటే, అసలు మీరు కంటెస్ట్ చేస్తా అంటే మీ క్వాలిటీ కాదు, క్వాలిఫికేషన్ కాదు, క్వాంటిటీ ఎంత అని చెప్పేసి అడుగుతుంది. రైట్. రవీంద్ర గారు నల్గొండ నుంచి. రవీంద్ర గారు నమస్కారం, సంక్షిప్తంగా మాట్లాడండి.
నమస్తే సార్. నమస్తే. అక్కడ అందరికీ నమస్తే అండి. నమస్తే. అసలుకి నిన్న ఇక్కడ సమ్మిట్ జరిగింది, అది రియల్ ఎస్టేట్ సమ్మిట్ లాగా జరిగింది సార్. పెట్టాల్సిన టైం కూడా కరెక్ట్ టైం కాదు. పార్లమెంట్ జరుగుతున్న టైంలో ఇలాంటి సమ్మిట్లు పెడితే ఎవరు వస్తారు సార్? రాదు కదా, ఎవరు అందరు బిజీగా ఉంటారు. రియల్ ఎస్టేట్ సమ్మిట్ మరి అన్యాయంగా మాట్లాడితే ఎట్లా మిత్రమా? లేదు సార్, ఎందుకంటే ఇప్పుడు మనకి హైదరాబాద్ లో హైటెక్స్ లాంటి పెద్ద పెద్ద కాన్ఫరెన్స్ హాల్స్ ఉన్నప్పుడు అక్కడ పెట్టుకొని కావాలంటే అక్కడ ఒకసారి విజిట్ లాగా తీసుకెళ్తే బాగుండేది వాళ్ళని. ఇప్పుడు అప్పుడు వచ్చిన ఇన్వెస్టర్స్ అందరూ ఫ్యూచర్ సిటీలో పెట్టారు కాబట్టి మీకు ఆ డౌట్ వచ్చిందేమో, అది సమస్య. అట్లా చెప్పింది కాదు, ఎక్కడ వెంచర్ వేస్తే అక్కడ సబ్మిట్ పెట్టారు, అట్లా ఎందుకు పెట్టారు, ప్లేస్ వేరే కాడ ఉంది కదా అని చెప్తున్నారు సార్. రైట్. ప్రకాష్ గారు హైదరాబాద్ నుంచి. ప్రకాష్ గారు నమస్కారం, మాట్లాడండి. హైదరాబాద్ బ్రహ్మాండంగా 21 మున్సిపాలిటీలో కలిసిపోతున్నాయి అంట. 27 సార్, 27 మున్సిపాలిటీలు. సార్ గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం, మాట్లాడండి. ఈ పంచాయతీ ఎలక్షన్ గురించి ఒక అంటే ఇది అబ్జర్వేషన్. నేను రీసెంట్ గా గజ్వేల్ వెళ్ళాను లాస్ట్ శనివారం. గజ్వేల్ అక్కడ అంటే నేను ఫార్మాస్యూటికల్ సేల్స్ లో ఉన్నాను. నేను అక్కడ అయితే అతను మెడికల్ షాప్ అతను మాకు ఆర్డర్స్ అవి అడుగుతుంటే కొంచెం ఆగాలండి, బాగా ఇక్కడ హడావిడిగా ఉంది పంచాయతీ ఎలక్షన్స్ అంటే మీరు ఏవైతే పంచాయతీ ఎలక్షన్ ఇక్కడ జనాల దగ్గర ఎవరు ఆగట్లేదండి. ఇప్పుడు పంచుడే జనాల దగ్గర ఫుల్ మనీ ఉంది. పంచుడా మనీ ఎక్కడ ఉంది? సర్క్యులేషన్ సరిగా లేక అంత ఆర్థిక మాంద్యం ఏర్పడతా ఉందని జనం. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే చికెన్ ఎవ్రీ ఇంటికి ఎవ్రీ రోజు చికెన్ సప్లై చేస్తున్నారండి. అయ్యే వరకు చికెన్ ప్రతి పార్టీ ఇస్తుందంట. అదేంటంటే వాళ్ళు అన్న మాట ఏంటంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మొదలు పెట్టారు ఈ సంస్కృతి చికెన్ సప్లై చేయడం. వండిస్తారా వండకుండా ఇస్తారా అని అడిగాను. వండిస్తారంట, వండకుండా ఇస్తారంట చికెన్. అప్పుడు వన్ టైం ఇచ్చేవాళ్ళంటే ఇప్పుడు ఎవ్రీడే ఇస్తున్నారంట. ఎవ్రీడే ఇస్తున్నారు. అది ఇంట్రెస్టింగ్. రైట్. ఓకే, పవన్ గారు చెప్పండి. ఫుల్ కి హాఫ్ కి తీసుకోవద్దని చెప్పారు, ఓట్లు వేయొద్దని చెప్పారు. బాగుంది, రేవంత్ రెడ్డి గారు చెప్పిందని నేను తప్పట్ను. కానీ ముందు మీరంతా ఆచరించి చూపించాలి కదా. ఇష్టం వచ్చినట్టు మీరేమో 2500 4000 ఖర్చు పెడతారు ఓటుకి, ఒక్కో పార్టీ ఒక రకంగా. పంచాయతీ ఎలక్షన్లో ఖర్చు పెట్టొద్దని చెప్పి మీ వాళ్ళకి పైకి అనకపోయినా లోపల అనుకుంటారు కదా, వీళ్ళు ఖర్చు పెట్టచ్చు మేము ఖర్చు పెట్టకూడదు అంటారు, అనుకోరా? సార్ ఇప్పుడు ఇది ఒక పార్టీకి సంబంధించిన ఇష్యూ కాదు, ఇది ప్రజల్లో మార్పు రావాల్సినటువంటి ఇష్యూ. ఇంతకుముందు అన్నిద్దరు చెప్పారు, బీజేపీ విట్టలనే చెప్పారు. అంటే ఎంత ఎరాడిక్ చేంజ్ వస్తుంది సొసైటీలో అనేది కూడా చూడండి. దీనికి ఏ పార్టీ అతీతం కాదు. ఇప్పుడు బీజేపీ పార్టీ బీహార్ లో చూస్తే 7,500 కోట్లు ప్రతి ఇంటికి 10,000 15,000 రూపాయలు. ఇదే చెప్తున్నా సార్. ఎవరైతే ఇది వస్తు మార్పిడి అయిపోయింది. వస్తు మార్పిడి లాగా ఓటు మార్పిడి, పైసలు ఇచ్చుకోవాలి కొనుక్కోవాలి. ఇదో మనం వస్తు మార్పిడి. దీనికి ఏ పార్టీ సార్? నేను ఒక విచిత్రమైన ఎలక్షన్ చెప్తాను మీకు. 2022 ఆ మధ్యలో జరిగింది. మునుగోడు ఎలక్షన్ జరిగినప్పుడు నేను బంగారుగడ్డ అనే ఒక విలేజ్ కి నేను ఇన్ఛార్జ్ ఉండే. 3టికి ఆ పోలింగ్ ఏజెంట్స్ వాళ్ళు మాకు ఫోన్ చేసి, అన్న ఇక్కడ ఎవరు వస్తలేరు ఓటు వేయడానికి అంటే, మేము విలేజ్కి పోతే విలేజర్స్ అంతా రోడ్డు మీద కూర్చున్నారు. మేము అడిగినాం, ఏంది మీరు పోయి 534 ఓట్లు ఏంది మీరు ఓటు వేయరా అంటే, కాంగ్రెస్ వాళ్ళు పైసలు ఇచ్చారు, బీఆర్ఎస్ వాళ్ళు పైసలు ఇచ్చారు, బీజేపీ పైసలు ఇవ్వలేదని రోడ్డు మీద కూర్చున్నాం. అంటే ఆ పరిస్థితికి దిగజారిన తర్వాత ఇక ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఇక అప్పటికి కూడా ఓటర్లను మేము ఆ ఓటింగ్ అధికారులతో కలిసి, పోలింగ్ అధికారులతో కలిసి రిక్వెస్ట్ చేసినాం, అమ్మ ప్రజాస్వామ్యంలో మీరు ఫస్ట్ అయితే ఓటు వేయండి, పోలింగ్ బంద్ అవుతుందంటే దీనికి ఇంకంటిన తర్వాత వాల్యూ ఉండదు సార్ అన్నారు. దీనికి ఇంకంటిన తర్వాత ఈ చేయికి వాల్యూ ఉండదు సార్, ఇంకంటకు ముందే దీని వాల్యూ అన్నారు. ఇక ఆ స్థితికి, ఆ పరిస్థితికి ప్రజలు వెళ్ళిపోయిన తర్వాత, ఓటర్లు వెళ్ళిపోయిన తర్వాత నిజాయితీగా చెప్పారు. అంతవరకు ధన్యవాదాలు సార్. ఒకటి చెప్తున్నాను సార్, మీ క్వాలిఫికేషన్స్ ఏంది, మీరు సొసైటీకి ఏం చేయగలుగుతారు అనేది ఏ పార్టీ అడగట్లేదు సార్. మీరు ఎంత రొక్కం పెట్టగలుగుతారు ఎలక్షన్ లో అని అడిగిన తర్వాత, ఇంతకుముందు రాకేష్ అన్న కూడా ఏం చెప్తున్నారు, దాన్ని ఎట్లా రీటైన్ చేస్తావు? 1 కోటి రూపాయలు వీళ్ళ సర్పంచ్ ఎలక్షన్ లో వార్డు మెంబర్ 10 లక్షలు కడితే దాన్ని ఎట్లా సంపాదిస్తావు అనేటువంటి ఐడియా లేదు. నేను మీ ఇన్సూరెన్స్ కడతా, ఇంటి పన్ను కడతాను, మీరు చెప్పినట్టు మేనిఫెస్టో రాసిన వార్డ్ మెంబర్స్ కూడా. ఒకప్పుడు నా బాగా గుర్తండి, తెనాలి మున్సిపాలిటీలో రావి రవీంద్రనాథ్ గారు అనుకుంటా, అట్లాగే తణుకు మున్సిపాలిటీలో హరిచంద్ర ప్రసాద్ గారు పోటీ చేసినప్పుడు భారీ ఎత్తున ఖర్చు పెట్టారని మేము అప్పట్లో వార్తలు వచ్చాయి. ఎప్పుడు నేను చెప్పేది వే బ్యాక్ అంజయ్ గారు చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు, 80s లో నేను చెప్పింది. అంజయ్ గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు జరిగింది ఎలక్షన్. అప్పుడు తర్వాత పంచాయతీ ఎలక్షన్స్ లో కూడా ఇష్టారాజ్యంగా ఖర్చు పెడుతూ ఇచ్చారు. ఆంధ్రాలో అప్పుడు నుంచే ఖర్చు పెట్టారు. అప్పట్లో తెలంగాణ మీద ఆ ఇంప్రెషన్ అంత ఎక్కువ ఉండేది కాదు. కానీ ఈ తర్వాత రోజుల్లో బహుశా చంద్రబాబు గారి గవర్నమెంట్లో ఈ ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఆయన చాలా ప్రెస్టేజ్గా తీసుకుని ఖర్చు పెట్టడం మొదలుపెట్టారని వేణుగోపాలాచారి గారు వాళ్ళు నాకు చెప్పేవాళ్ళు. నేను ఒక మాట చెప్తాను సార్.
అంటే నేను కరీంనగర్ పెద్దపల్లి నుంచి వచ్చాను సార్. మాది అంటే ఒక నిజంగా చెప్పాలంటే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలుగా ఉండేది సార్. ఎప్పుడైతే మావోయిస్ట్ ప్రభావితం ఉన్నన్ని రోజులు కూడా ఎక్కడ కూడా ఓటుకు పర్చేజ్ చేయడం కానీ తెలంగాణ ప్రాంతంలో నిజంగా కూడా ఒక చైతన్యవంతమైనటువంటి గ్రామాలుగా ఉండేవి సార్. ఎప్పుడైతే ఆ చైతన్యం అంటే భయం అనేది పోయిందో, రాజకీయ నాయకుడు విచ్చలవిడిగా సంపాదించవచ్చు అనే ఒక కాన్సెప్ట్ వచ్చిందో, ఆటోమేటిక్గా పెట్టుబడిదారులంతా కూడా దీనిలో ప్రవేశించడం జరిగింది సార్. ఈరోజు అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నాను సార్, దీనికి పరిష్కారం కూడా ఉంది. కానీ భారత ప్రజాస్వామ్యం ఆ దిశగా పోతుందా పోదా అనేది మన చేతుల్లో లేదు కాబట్టి చట్టసభలో ఉంది సార్. ఒకటే ఏంటంటే ప్రిఫరెన్షియల్ ఆర్డర్ సిస్టమ్ వచ్చింది అనుకోండి సార్. ఇప్పుడు ఎమ్మెల్సీ ఓటింగ్ లో ఏదైతే పుచ్చలపల్లి సుందరయ్య గారు దాని మీద ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. కాబట్టి ఒక ప్రిఫరెన్షియల్ ఆర్డర్ ఓటింగ్ వస్తే ఒక ఓటుకు అంటే ప్రజాస్వామ్యం ఎక్కడికి పోయిందంటే 100 ఓట్లు ఉంటే 51 వచ్చిన వాళ్ళు గెలుస్తున్నారు, 49 వచ్చిన వాళ్ళు ఓడిపోతున్నారు. అట్లా కాకుండా ఈ 49 మందికి కూడా ప్రయారిటీ బేసిస్ లో మనం ఇచ్చినప్పుడు, ఎమ్మెల్సీ ఎలక్షన్ లో జరిగినట్టుగా ఇచ్చినప్పుడు తప్పకుండా ఒక మార్పు అనేది మాత్రం జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి సార్. రైట్, చూద్దాం.